హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, ఆ నారాయణుడికి, ఆ విష్ణుమూర్తికి, ఆ వెంకటేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి ఏమిటి? మనందరికీ తెలుసు, ఏకాదశి తిథి అని. అలాగే వారాలలో ఏ వారం అంటే ఇష్టం అంటే శనివారం అని కూడా మనకు తెలుసు. అయితే ఏకాదశి తిథి, శనివారం ఈ రెండు ఒకే రోజు కలిసి వస్తున్న రోజే భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారో ఆ స్వామి వారి ఆశీర్వాదం, ఆశీస్సులు వారికి తప్పకుండా కలుగుతాయి. అయితే ఇంతటి విశేషమైనటువంటి రోజు ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది? ఈ భీష్మ ఏకాదశి రోజున స్వామి వారిని ఏ విధంగా పూజించాలి? ఏ నైవేద్యం మనం నివేదన చేయాలి? ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది? అసలు ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు? భీష్మాష్టమి లేదా భీష్మ ఏకాదశికి గల సంబంధం ఏమిటి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. అయితే ఈ రోజున తప్పకుండా మనం ఒక వస్తువును ఇంటికి కొని తెచ్చుకొని ఆ వస్తువును ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకున్న ప్రతిరోజు చదువుకోవడం వలన మనకి చాలా మంచి జరుగుతుంది. అదేంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను వివరంగా తెలియజేస్తాను. పూజా విధానం కూడా మీకు సింపుల్ పద్ధతిలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వలన. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే మరొక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి పర్వదినమే భీష్మ ఏకాదశి. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని, మహాఫల ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు మనం ఏ పనిని ప్రారంభించినా, ఏ శుభకార్యాన్ని తలపెట్టినా కూడా జయాలే కలుగుతాయి. అందుకే మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. అయితే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా 2025వ సంవత్సరంలో ఈ భీష్మ ఏకాదశి ఏ రోజు వస్తుంది, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఏకాదశి తిథి 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 8వ తేదీన శనివారం రాబోతుంది. ఇంకా ఏకాదశి తిథి ఫిబ్రవరి 7వ తారీఖున రాత్రి 11:50 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 8వ తారీఖు రాత్ర 9:30 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. పూజా సమయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ భీష్మ ఏకాదశికి 2 రోజుల ముందు భీష్మాష్టమి కూడా వచ్చింది. అది ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం వచ్చింది. భీష్మాష్టమి అంటే భీష్ముడు తన శరీరాన్ని వదిలి శ్రీకృష్ణ భగవానుడిలో లీనమైపోయిన రోజే భీష్మ అష్టమి. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలని అంటారు. భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదని కూడా అంటారు. అంతటి మహానుభావుడైన భీష్ముడు చనిపోయినటువంటి 2 రోజులకే ఏకాదశి వస్తుంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరంధాముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని సెలవిచ్చారు ఒకప్పుడు. అందుకని ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్ముడు గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే, భీష్ముడు కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు, ధర్మంలోనూ ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనూ అన్ని రకాలుగా కూడా భీష్ముడు అంతటి ఉత్తముడు మరొకడు లేరు అని అంటారు. మహాభారతం ఎంత వెతికినా కనిపించరట. తండ్రి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్నే వదులుకొని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అధర్మం కౌరవుల వైపే ఉందని తెలిసి కూడా కౌరవుల వైపే ఉంటానని, నిలబడతానని ఇచ్చినటువంటి మాట కోసం కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవుల వైపే నిలబడినటువంటి మహాయోధుడు భీష్మాచార్యులు. ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఎంత చెప్పుకున్నా కూడా అతని కోసం చాలా తక్కువ అనిపిస్తుంది. అంతటి మహానుభావుడు భీష్ముడు. అందుకనే అతని పేరు మీదుగానే ఈ ఏకాదశిని జరుపుకుంటాము. అయితే అన్ని ఏకాదశులలో
ఎలా అయితే మనం పూజ చేసుకుంటామో ఈ ఏకాదశిలో కూడా అలాగే చేసుకుంటాం. విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ చిత్రపటం విగ్రహం రూపంలో పెట్టుకొని మనం ఆరాధన చేస్తాము. అయితే మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు, ఏంటది అంటే భీష్మ ఏకాదశి రోజున భీష్ముడిని కదా మనం పూజించాలి మరి అని మీకు అనుమానం రావచ్చు. భీష్మ ఏకాదశి అంటే భీష్ముడి ఫోటో పెట్టుకొని పూజ చేయడం కాదు, అతనికి తర్పణాలు వదలాలి. ఒక్కసారైనా సరే అతనిని మనసులో తలుచుకోవాలి. భీష్ముడికి వివాహం కాలేదు, సంతానం లేదు. అందుకనే మనమందరం తన బిడ్డలుగా అతను చనిపోయిన రోజున అంటే అష్టమి రోజున అతనికి తర్పణాలు వదిలి ఆయన్ని ఒక్కసారైనా తలుచుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలా చేయడం వలన అతనికి ఎంతో సంతోషం కలుగుతుందట. అలాగే ఆ సంతోషంలో మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు అష్టమి తిథి రోజున భీష్ముని తర్పణాలు వదిలిపెడితే తప్పకుండా సంతానం కలుగుతుందని కూడా అంటూ ఉంటారు. ఇక భీష్మ ఏకాదశి రోజున ఆ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణుమూర్తిని మనసారా కీర్తించి పూజించాలి. భీష్ముడిని మరోసారి మనసులో తలుచుకోవాలి. భీష్మాచార్యుల వారి జీవిత కథ ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలండి. అతని జీవిత కథ మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. అతని కథ వింటే అన్నీ కూడా తమ కర్మ ఫలితాల ప్రకారంగానే జరుగుతాయి అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. మనం ఏ చిన్న పని చేసినా సరే అది మన పూర్వజన్మలో ఏదో ఒక కారణం చేత మనం ఈ జన్మలో ఆ పని అనేది చేస్తున్నాము అనే విషయం కూడా మనకి అతని యొక్క జీవిత కథను చదవడం వలన తెలుసుకోవడం వలన మనకు అర్థమవుతుంది. అయితే మనం ఏ మనుషుల్ని కలిసినా వారితో ఒక చిన్న ముక్క మాట్లాడినా ఒక చిన్న నవ్వు నవ్వినా కూడా వారితో మన కిందటి జన్మలో ఏదో ఒక సంబంధం ఉన్నట్లే. కిందటి జన్మలో చేసిన కర్మ ఫలితం ప్రకారమే మనం ప్రస్తుత జీవితం అనేది నడుస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. భీష్ముడు తన గత జన్మ కారణంగా ఈ జన్మలో తన కర్మ ఫలితాలను అనుభవిస్తూ చివరికి అష్టమి తిథి రోజున తన శ్వాసను విడిచిపెడతారు. భీష్ముడి కథ చాలా బాగుంటుంది. చదవాలి అనుకుంటే మహాభారతంలో ఇంతవరకు వినని వారు ఎవరైనా కూడా భీష్ముడి గురించి తెలియని వారు తప్పకుండా తెలుసుకోవచ్చు, మహాభారతంలో ఉంటుంది. భీష్ముడి స్టోరీ మనకి ఒక చిన్న మొక్కలో అర్థమయ్యేలాగా తెలుసుకుందాము అనుకుంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇక మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా స్వామివారికి మనం ఒక్క వెంకటేశ్వర స్వామి వారిని మనం పెట్టి పూజ చేయకూడదు, అమ్మవారిని కూడా పెట్టి పూజ చేయాలి. కనుక గంధం కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. వాళ్ళకి మనం అమ్మవారికి అయ్యవారికి తులసిమాలను సమర్పించాలి. శంకు చక్ర నామాలతో మనం అమ్మవారికి స్వామివారికి బొట్లు పెట్టడం వలన ఇంకా ప్రీతి చెందుతారు. అయితే అలంకరణ అంతా కూడా చేసుకోవాలి. మనకి నేల మీద పసుపుతో కానీ జేగోరుతో కానీ అలికి శంకు చక్ర ముగ్గులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బియ్యం పిండితో ఈ శంకు చక్రాలను వేసుకోండి. వేసుకున్న తర్వాత పూజకు పీఠం సిద్ధం చేసుకోండి. లేదు మేము పూజ గదిలో చేసుకుంటాము, మాకు స్థలం ఉంది అనుకుంటే పూజ గదిలో చేసుకోవచ్చు. ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద స్వామివారికి ఒక పసుపు రంగు క్లాత్ని కానీ తెలుపు రంగు క్లాత్ని కానీ వేసి ఒక పంచి లాంటిది కానీ తువాల్ లాంటిది కానీ వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టి అక్కడ స్వామివారి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ వేయాలి. ఆ తమలపాకు మీద కూడా కొంచెం బియ్యం పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. వేసిన తరువాత చిత్రపటాలను పెట్టండి. పెట్టిన తరువాత మీరు తులసిమాలలు వేస్తారు కదా, తులసిమాలతోనూ పువ్వులతోనూ అలంకరణ చేసుకోండి. అలంకరణ ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తి అలంకరణ చేసుకొని స్వామివారి విగ్రహాలు ఏవైనా అమ్మవారివి చిన్న ఉన్నట్లయితే మీరు పంచామృతాలతోనూ పసుపు కుంకుమలతోనూ చందనంతోనూ విశేషంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. లేనివారు పూజ చేసుకోండి. ఇలా చేసుకున్నా కూడా చాలా సంతోషపడతారు. ఆ స్వామివారిని మీ దగ్గర ఉన్న నగలతోనూ పువ్వులతోనూ మీకు ఏదైతే మీకు అందుబాటులో ఉంటుందో అన్నిటితోనూ అలంకరించండి. ఎందుకంటే అలంకార ప్రియుడు కదా ఆయన, కాబట్టి అలంకరణ అనేది చాలా చక్కగా చేసుకోండి. చేసుకున్న తర్వాత పసుపు పువ్వులను ముఖ్యంగా స్వామివారికి సమర్పించడానికి చూడండి. తరువాత స్వామివారికి మీరు దీపారాధన చేయండి. దీపారాధన ఎలా చేయాలి అంటే గనక పిండి దీపారాధన చేసి అందులో 7 ఒత్తులను వేసి వెలిగించండి. అలాగే మీరు స్వామివారికి నివేదన ఏం చేయాలి, నైవేద్యం ఏం ముందుగా సిద్ధం చేసుకోవాలి అంటే గనక పెసరపప్పు వడపప్పుగా చేస్తాం కదా, వడపప్పు పానకము అలాగే
స్వామివారికి చలిమిడి, వీటిల్లో ఖచ్చితంగా తులసి దళాన్ని వెయ్యండి, పచ్చ కర్పూరాన్ని వెయ్యండి. అలాగే పులిహోర చేసుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టవచ్చు, పరమాన్నం పెట్టవచ్చు, స్వామివారికి ఇష్టమైనటువంటి ఏ ప్రసాదమైనా మీరు పెట్టవచ్చు. ఇలా మీరు ప్రసాదాలు కూడా సిద్ధం చేసి ఉంచుకోండి. తర్వాత భీష్మ ఏకాదశి రోజున తెల్లవారుజామున అన్నీ మీరు శుభ్రం చేసుకొని వైకుంఠనాథుడికి పూజకు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకొని ఇవన్నీ అలంకరణలో అన్నీ పూర్తయిన తరువాత మీరు ఎలా పూజ చేసుకోవాలి అంటే కనుక దీపారాధన చేస్తారు. స్వామివారికి విశేషంగా అలంకరణ, దీపారాధన, అభిషేకం, మీకు విగ్రహాలు ఉంటే అభిషేకం చేయండి, లేదంటే లేదు. ఈ నైవేద్యాలను సమర్పించి మీరు ఈ రోజున ఒక వస్తువును స్వామివారి దగ్గర పెట్టండి అని చెప్పాను కదా, అదేంటంటే మహాభారతం పుస్తకాన్ని కొని తెచ్చి పెట్టుకోండి. ఈరోజు స్వామివారి దగ్గర పెట్టి ఆ రోజు నుంచి మీరు డైలీ చిన్న ఒక పేపర్ని, ఒక పేజీనైనా సరే చదవడానికి ప్రయత్నించండి. చాలా చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి, మనం ఇంకే విధంగా పూజ చేసుకోవాలంటే ఇంకా పూజ అంతా కూడా మీ ఇష్టం. గోవిందనామాలు చదవవచ్చు, విష్ణు సహస్రనామాలు చదవవచ్చు, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః అని కూడా మీరు మంత్రాలు చదువుకోవచ్చు. మీకు ఏదైతే మీ స్తోమత మేరకు, మీకు ఏదైతే వచ్చో, మీకు స్వామివారు ఇచ్చారో వాటన్నిటినీ సమర్పించి మీకు వచ్చిన నామాలతోనూ స్తోత్రాలతోనూ పూజాది కార్యక్రమం నిర్వహించుకోండి. ఒకవేళ ఉదయం వేళలో మాకు కుదరలేదు అనుకుంటే కనుక సాయంత్రం వేళలో పూజ చేసుకోండి. అయితే ఏకాదశి వ్రతం అనేది ఒక రోజు చేసే పూజ కాదు అని అంటూ ఉంటారు. మొత్తం 3 రోజుల పాటు వ్రతం చేయాల్సి ఉంటుందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే 3 రోజుల పాటు ఉపవాసం ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. ఏకాదశి ముందు రోజు దశమి వస్తుంది. దశమి రోజు రాత్రి నుండి మనం అల్పాహారం తీసుకోవాలి. ఆ రోజు అలా మొదలు పెట్టాలి. ఇక నెక్స్ట్ డే ఏకాదశి, ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉంటారు. ఆ తరువాత మరుసటి రోజు ఉపవాసం ఉండనవసరం లేదు. కానీ ఆ రోజు తెల్లవారే మీరు ఖచ్చితంగా పాలు కానీ, మజ్జిగ కానీ, పళ్ళు కానీ ఆ స్వామివారికి పెట్టినటువంటి ఏ ప్రసాదమైనా తీసుకొని మీరు ఉపవాసం విరమించవచ్చు. కొంతమంది ఏకాదశి రోజు సాయంత్రం చుక్కను చూసి కూడా ఉపవాసం విరమిస్తారు. ఒకవేళ ఏకాదశి రోజంతా ఉండాలి అనుకుంటే దశమి రోజు, మరుసటి రోజు తెల్లవారే మీరు ఖచ్చితంగా ఉపవాసం విరమించాలి. అది శాస్త్రం. ఎందుకు? ఆ రోజున మీరు బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చి ఉపవాసం విరమించాలి. అయితే ఆ రోజున ఏదైతే మనకి ద్వాదశి ఉంటుందో, ద్వాదశి గడియల్లో ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ద్వాదశి గడియల్లో ఖచ్చితంగా స్వామివారి నామస్మరణ చేస్తూనే ఉండాలి. ఇది 3 రోజుల పాటు దీక్ష అంటే. అంతేకాని మనం ఏకాదశి అంతా ఉండి ద్వాదశి మధ్యాహ్నం వరకు ఉంటాము అనేది కాదు. అసలు ఏకాదశి ఉపవాసం అంటే ఎలా చేయాలి? ఉండేవి 3 పద్ధతులు. ఆ 3 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని చేయగలగాలి. ఒకవేళ అలా కాదు అంటే శాస్త్రం చెప్పినట్టు చేయగలగాలి. మనకు నచ్చినట్టు మనం చేయడం అది కరెక్ట్ కాదు. దానికి మనం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకోవడం తప్పితే మనకు వచ్చే ఫలితం అంటూ 0 అనమాట. కాబట్టి అలా చేయాలి. కానీ ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? భగవంతునికి దగ్గరగా ఉండడం. అంతేగాని మేమేం తినకుండా ఉంటాము అని చెప్పి 10 మంది మీద మాట్లాడుకుంటూ, ఏదో ఊసులాడుకుంటూ, ఎక్కడికో తిరుగుతూ, ఇదైతే ఉపవాసం కాదు. దానివల్ల మనకి ఎటువంటి ఫలితం రాదు. ప్రతి ఒక్క పండితులు, పెద్దలు చెప్తున్నటువంటి మాట ఇది. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒకానొక ప్రవచనంలో చెప్పారు, ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండాలి. అంతేకాని కడుపు మార్చుకొని మనం అధిక ప్రసంగాలు చేసుకుంటూ, ఏదేదో మాట్లాడుకుంటూ, ఎవరినో నిందిస్తూ, ఎవరినో మనం చూస్తూ, ఇంకేదో ఆలోచిస్తూ కాదు. ఉపవాసం ఉన్నాము అని అంటే దాని యొక్క పద్ధతి ఏంటి, దాని యొక్క వచ్చే ఫలితం ఎలా చేస్తే వస్తుంది అనేది కూడా మనం తెలుసుకొని చేయగలగాలి. అయితే ఏకాదశి రోజున స్వామివారికి ఉదయం వేళలో అలాగే సాయంత్రం వేళలో కూడా మనం దీపారాధన 2 పూట్ల కూడా, ఉదయం చేసిన వారు సాయంత్రం కూడా చేసుకోండి. ఒకవేళ ఉదయం చేయలేని వారు రాత్రి చేయవచ్చు. మనం అలాగే జాగరణ అంటే రాత్రి 12 గంటల వరకు కూడా తప్పనిసరిగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు మనం తింటాము అనుకునేవారు ఖచ్చితంగా జాగరణ చేయవలసిందే. జాగరణ చెయ్యలేదు అని అంటే మాత్రం మనం ఉపవాసం చేసింది పూర్తి ఫలితం రాదనమాట. ఇక తర్వాత రోజు మనకి ద్వాదశి వస్తుంది కదా, ద్వాదశి గడియలు ఉంటుండగానే మనం ఉదయాన్నే మనం ఏదైనా తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలంటే ముందుగా మనం ఒక్కరికైనా కూడా అన్నదానం చేసి మాత్రమే మనం తీసుకోవాలి. ఇంట్లో ఏదో ఒక ప్రసాదం వండండి, దాన్ని తీసుకొని వెళ్ళి బయట ఎవరో ఒకరికి దానం చేయండి. చేసిన తరువాత మీరు ఉపవాసం విరమించండి. అది ఒక పద్ధతి అనమాట.
ఇలా మీరు చేసుకోవచ్చు. పగలంతా కూడా మీరు నిద్రపోకూడదు అనమాట. సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తరువాత కూడా మీరు ఉపవాసం విరమించాలి అనుకుంటే విరమించవచ్చు. ఎందుకు అని అంటే ముఖ్యంగా మనకి ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి. ఏకాదశి రోజున అన్నం తినకూడదని అంటారు కాబట్టి అన్నం అస్సలు తినొద్దు. ఇంకేదైనా పాలు పళ్ళు లాంటివి తీసుకోండి. ఇలా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఆరోగ్యరీత్యా కుదరని వారు వాళ్ళు చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇక పిండి దీపాలు వెలిగిస్తారు. పూజాది కార్యక్రమాలు మొత్తం అంతా కూడా నిర్వహించుకొని మీరు చక్కగా మీకు వచ్చినటువంటి నామాలతోనూ స్తోత్రాలతోనూ మీరు స్వామివారిని స్తుతించుకొని పారాయణ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.